నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 3 వారాల్లో బక్రీద్ ఉన్న సందర్భంగా ఈ వారము వ్యాపారాలు అయితే 3 వారాల్లో బక్రీద్ ఉన్న సందర్భంగా ఈ వారం వచ్చేసి జీవాలు బేరాలు అయితే బాగా జరిగాయి. కొనేవాళ్ళు బాగా వచ్చారు, వ్యాపారాలు కానీ బాగానే జరిగాయండి. ఈ సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. అయితే మనము సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం ఏం ధరలు అయితే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మరొకటండి, మనము సీకేఎస్ అగ్రిటెక్ పేరు మీద రబ్బర్ మ్యాట్లు, అంటే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు అయితే మనము తక్కువ ధరలో రైతులకి అయితే అందిస్తున్నామండి. డైరీ మెటీరియల్ కానీ అందిస్తున్నాము. ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది. మీరు రబ్బర్ మ్యాట్లు కానీ డైరీ మెటీరియల్ కావాలంటే మనకు కాల్ చేయండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాం. అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కదిరి మార్కెట్ యార్డ్ అండి. ఇది మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. జత 15,000, 1,10,000 మొత్తం గుంపు. ఎన్ని ఉన్నాయి ఇవి? 9 ఉన్నాయా? పిల్లలు 2. పెద్దవి ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఎన్ని ఉన్నాయి? పెద్ద 6 పెద్దవి. అంటే పోతులు ఎన్ని ఉన్నాయా? 3 పోతులు, 3 పోతు పిల్లలు, 3 మేకలు, 3 చిన్న పిల్లలు. 1,10,000 ఏమో చెప్పినారు మొత్తం కట్ట. మేకల గుంపు అయితే ఉన్నాయండి. మేకలు, చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఏం రేట్నా ఇవి మేకలు? 15,000తో చెప్తాను. 15,000తో జతనా? అంటే పిల్ల మేకలు అన్ని కలిసా? సన్నవి పెద్దవి అన్ని కలిసా? చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయినా? చిన్నవి 20, పెద్దవి 20 ఉన్నాయి, పిల్లలు 10 ఉన్నాయి. మొత్తం కలిసి 15,000 జత చెప్తున్నారు. ఈ సైజు పిల్ల కానీ జతల పరంగానే వస్తాయి. 15,000 పోతులు లేవు. పిల్లల్లో లేవా? పోతు పిల్లలు ఉన్నాయి. జత 15,000 అయితే అన్నగారు అయితే చెప్తున్నారండి. రైట్ నా థ్యాంక్స్. మేకలు ఎంతన్నా ఇవి? ఎంత చెప్పినారు పెద్ద? ఇవి ఎట్లా చెప్పినారు? పిల్ల మేక మేక 15,000. ఒక పిల్ల ఒక మేక 15,000 అయితే చెప్తున్నారండి. ఏం రేట్కి అడుగుతున్నారు? పెద్దగా అడుగుతున్నారా? మీరు కొనుక్కున్నారా? ఎంత చెప్పినారు వాళ్ళు? మొత్తం గుంపా? ఇవి మాత్రమే 1,05,000 చెప్పినారా? కొన్నారా? ఓకే ఓకే. 1,05,000 చెప్పింటే ఇవేలే. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం? పెద్దవేన్ని ఉన్నాయి, చిన్నవేన్ని ఉన్నాయా? పెద్దవేన్ని ఉన్నాయి, చిన్నవేన్ని ఉన్నాయి? ఇవి 13 పిల్లలు, 10 మేకలు. 1,05,000 చెప్పింటే 98,000 కొన్నారు. అవి కాదులే అవి ఏం లేదులే, ఇవే తీస్తుండేది. అవి ఎంత? 3 యాభై. 3 45,000 పడిందా? ఓటే ఏమంతా ఎక్కువ పడిందా? అంత పెట్టింటావా? 26, 26, అదే 15. ఓకే ఓకే. 42,000. రైట్ పెద్ద థ్యాంక్స్. బ్యాచ్ అయితే ఉన్నాయి. ఏం రేట్నా ఇవి? 16,000తో అడుగుతున్నారా? 52. 19,000 చెప్పినా జత 16,000 అడుగుతున్నారు. జత 19 చెప్పినారు, 16కి అడుగుతున్నారు. మీరు ఎట్లా ఇద్దామన్నారా?
సరే రైట్. మేకల గుంపు అయితే ఉన్నాయండి. ఏం రేటు? ఇరవై 23,000 చెప్తున్నారా? అన్నోళ్ళు అడుగుతున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారా? ఎట్లా అడుగుతారు? మీరు చెప్పిండేది నేను 26,000 చెప్పిన. 26 చెప్పినారు. 23తో అడుగుతున్నారా? ఎవరు వాళ్ళని అడుగుతున్నదా? అంటే జత 26తో చెప్తున్నారా? ఏం రేట్కి ఇస్తారు? ఏం రేట్? అంటే ఇచ్చేది. అవునా? రైట్. మేక మరకలు ఏం రేట్ నా ఇది? 12,600 జత మేక మరకలు. కాదు, ఎట్లా అడుగుతున్నారన్నా? మీరు 12,600 చెప్పినారా? జత మేక మరకలు 12,600 చెప్తుంటే 11,000 వరకు అడుగుతున్నారంటే ఇంకా బేరం అయితే ఉంటుందండి. రైట్ నా థ్యాంక్స్. ఎట్లా ఇవి? ఇవి ఒక పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్పినా? ఆయననా? ఏ రేట్ చెప్పినా జత? 16,000 జత. 16,000 జత పెద్ద సైజు మేకలు అయితే చెప్పినారు. ఏం రేట్కి అడుగుతున్నా? 14,000తో అడుగుతున్నారా? జత మేకలు 16,000 చెప్పినారు. 14,000తో అడుగుతున్నారట అండి పెద్ద సైజు మేకలు. నా ఛానల్ చూసానా? నమస్తే. ఏం పేరు నా మీది? మా పేరు రమేష్. రమేషా? ఎక్కడి నుంచి నా మీరు? మేము సుండుపల్లి నుంచి వచ్చాము. సుండుపల్లి అంటే ఇక్కడ? అది రాయచోటి అవతల. ఏం రేట్ కొంటుంది? ఎట్లా కొన్నారు? 13,600. ఏం రేటు చెప్పినారు వాళ్ళు? 16,000-17,000 చెప్పినా. మొత్తం వేసుకోవడం వల్ల అక్కడ తగ్గించి ఇచ్చారు. మొత్తం తీసుకుంటా మొత్తం 38 పిల్లలు. 30 అన్ని పోతులే కదా ఇవన్నీ? 38 పిల్లలు మొత్తం పోతులేను. వాళ్ళు 17,000 చెప్పినారు. కట్టకట్ట వేసుకుంటామని ఆ రేటుకి ఇచ్చారు. ఇది రాత్రి కూడా చూసిన పని ఛానల్ చూసే వచ్చిన సంతోషం. ఎందుకంటే కదిరి సంతలో కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి. తీసుకున్నాము. గిట్టుబాటు అయింది. చాలా దూరం నుంచి వస్తుంటారు. 1000 కిలోమీటర్లు 100 పైన వస్తుంది. 100 కిలోమీటర్లు వస్తుంది. 120 కిలోమీటర్లు వస్తుంది. అవును. అంటే ఇవి మేపుకునేకే ఇట్లా ఎవరైనా అడిగితే అమ్ముకుంటాము, లేదంటే మేపుకుంటారు. జాతరలు ఉన్నాయి. జాతరలు ఉన్నాయి. నాగార్బొమ్మ జాతర ఉన్నాయి. ఎవరైనా వస్తే అడిగితే అమ్ముకుంటాం. రైట్ థ్యాంక్స్. పెద్ద సైజు జత ఎట్లా అంట? 13,000. అంటే ఇచ్చే రేటా చెప్పే రేటా? ఎట్లా పెద్దది ఇచ్చే రేటా? చెప్పే రేట్ ఎంత చెప్తారు? చెప్పే రేట్ 20,000తో. అవునా? అంత తేడా ఉంటుంది. ఎందుకు చెప్తావు? 15,000 చెప్పకమ్మా. 13,000కి అయితే ఇచ్చేకి రెడీలో ఉన్నారు జత మేకల. పిల్లలు లేవు, అన్ని పెద్దవే కదా. చెప్పే రేటు 15,000 చెప్పకమ్మా. 13,000తో. రైట్. పెద్ద గుంపు ఉంది. ఎంతనా ఇవి? ఏం రేట్ చెప్పినారు జత? ఎవరు మీరు చూస్తున్నారా? ఏ రేట్ చెప్పినారు జత? 18,000తో చెప్తున్నారు. అడుగుతున్నారా? మీరు చెప్పకమ్మా. 21 జత మేకలు వచ్చేసి 21 అయితే చెప్పినారు. 18,000కి అయితే అడుగుతున్నారు. అయిపోయినాయా 18కి? ఇంకా కాలేదా? ఇలాగా. ఏం రేట్ వరకు ఇస్తారన్నా? చెప్పినా? 11,600. అన్ని పోతులేనా ఇవన్నీ? అన్ని పోతులే. 11,600 అయితే చెప్పినారండి. 11,600 జోడి పిల్లలు అయితే చెప్పినారు. 11,600. రైట్ నా పోతులు ఇవి? చెప్తున్నా మరకలు ఇవి? మేక మరకలా? అన్ని కలిపా జతనా? ఎట్లా? 11,000 మేక మరకలు.
జత మేక మరకలు 11,000 అయితే చెప్తున్నారండి. 11,000 జోడి. థ్యాంక్స్. సైజు మేకపోతులు అయితే పెద్ద కట్ట అయితే ఉన్నదండి. ఏం రేటు చెప్తున్నారు పెద్ద ఇవి ఆ పోతులు? ఏంది ఒకటి తలా 17-18 చెప్తున్నారు. 17-18 ఒకటి ఒక రేట్ అంటావు. అన్ని జతలు కాదు, కొద్ది రేటు. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 25 నుంచి 18 సైజు బట్టి పడవచ్చు. 18 నుంచి 25 కేజీలు మాంసం పడతాయి. 17,000 18,000 చెప్తున్నారు ఒకటి. అమ్మినారా దీంట్లో ఏమన్నా కట్టలా? ఏం రేటు వరకు అమ్మినారు ఒకటి? 19,000తో అమ్మినారా? పెద్దది అమ్మింటారు. పెద్ద సైజా? రైట్ పెద్ద థ్యాంక్స్. ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి. ఎట్లా ఇవి? 15,500 జత మేకలు. పెద్ద మేకలే 15,500 అయితే చెప్తున్నారు అండి. 15,500 రూపాయలు జోడి. ఎట్లా అడుగుతున్నారు? 14.5 14 అడుగుతాడు. లాస్ట్కు 15కి ఇచ్చేస్తాడు. 15కి ఇచ్చేస్తాడు. 15,500 చెప్పకమ్మ. మన తిరుపతి నుంచి అజీజ్ బాషా అన్న అయితే కొన్నారండి మేకలు మేకపోతులు. ఏం రేట్తో కొన్నారు? మేకపోతులు పొట్టేళ్ళా? మేకలు కొన్నారు కదా మీరు? సరే, మేకపోతులు పొట్టేళ్ళు కొన్నాము. మరొకసారి మీరు కొన్ని డీటెయిల్స్ చెప్పండి అన్న ఒకసారి. 80 జీవాలు కొన్నాము. పోయిన వారం జీవాలు సంతలో రాలా, అందువల్ల తక్కువగానే ఉన్నాయి. మేము కూడా 30 వేసుకుని పోయినాము. ఒక్కడు కట్టింది 30 వేసుకుని పోయినాము. 80 జీవాలు బండికి వేసినాము. కొన్ని 22,000తో కొన్నాము జత. కొన్ని ఒక్కొక్కటి 15,000తో కొన్నాము. అవునులే. పెద్ద పిల్లలు వచ్చి 18,000తో కొన్నాము. ఒక్కొక్క పిల్ల. పొట్టేళ్ళు కొన్నాము 22,000తో. సరే, మీరు తీసుకెళ్ళి ఆడ అమ్ముతుంటారా? మేము ఆడ తీసుకుని అమ్ముతాము. వారం వారం వచ్చి తీసుకుని పోయి మేము కూలి తీసుకొని అమ్ముకుంటాము. ఎంత అమ్ముతుంటారు ఆడ? మేము కూలి తీసుకుంటాం. ఏదో పిల్లకి 200 వచ్చినా కూడా 80 పిల్లలు అమ్మినా 16,000 వస్తుంది. లేదు వస్తే 500 కూడా తీసుకుంటాం. కాదల్లా పిల్లకి 200 వచ్చినా కూడా వ్యాపారం వదలం. సరే సరే, మీ ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి. మేము తిరుపతిలో సంతకడ జరుగుతుంది ప్రతి శనివారం. నా ఫోన్ నెంబర్ చెప్తాను. మా ఇంటికాడ కూడా ఎప్పుడు ఉంటాయి జీవాలు. మీకు ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చేయండి. తిరుపతి చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు పై సామాన్లు మిగిలేట్టుగా ఇస్తాం. నెంబర్ 7370666453. నా పేరు అజీజ్ బాషా. సరేనా? తిరుపతి కదా? తిరుపతి. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఈ ఛానల్ వల్ల నేను లాభం పడినాం కాబట్టి మీకు కూడా చెప్తాను. వ్యాపారం ఏం జరుగుతుంది మొత్తం చూపిస్తారు వీళ్ళు. రియల్గా ఉంటుంది, ఏ ఫేక్ ఉండదు. ఓకేనా? థ్యాంక్స్. 21 చెప్పినారా? ఎట్లా అడుగుతున్నారా? 21 అయితే చెప్తున్నారా? పెద్ద సైజు పోతూ, పెద్ద సైజు మేకపోతూ 21 చెప్పినారు. రైట్. పోతులు అయితే 15,000 ఒకటి. 15,000 జత 30,000 మేకపోతులు జత 30,000 అయితే చెప్తున్నారు. అంటే ఒకటి 15,000 చొప్పున. కాదు, ఎన్ని కేజీలు వస్తుంది ఒకటి మాంసం పరంగా? ఒకటి మాంసం పరంగా ఎన్ని కేజీలు వస్తుంది? 17-16 వస్తాయా? రైట్ రైట్. నాకు థ్యాంక్స్.